ఎలాగైనా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అన్ని శక్తులు ఇప్పటికే ఒడ్డుతోంది. ఇప్పుడు ఏకంగా హింసాత్మక చర్యలకు కూడా దిగేసింది. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూకుమ్మడిగా 300 మంది వరకు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆయన్ని రాడ్లతో కొట్టారు, వీపు మీద తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు రమేష్ యాదవ్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆయనతో పాటు వైసీపీ నేత వేల్పుల రాము పైన కూడా దాడి చేశారు. ఆయనైతే రక్తం వచ్చేలా కొట్టారు. వీళ్ళు పులివెందుల మండలంలోని నల్లగొండ వారిపల్లెకు వెళ్లారు. అయితే ప్రచారానికి కూడా వెళ్ళలేదు, బంధువుల్ని కలవడానికి వెళ్ళినట్టుగా, ఎమ్మెల్సీ బంధువుల్ని కలవడానికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అయితే ఎమ్మెల్సీ వైసీపీ నాయకులు వచ్చారన్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపు 300 మంది చేతుల్లో రాళ్ళు పెట్రోల్ బాటిల్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. రావడంలోనే అసలు ఎందుకు వచ్చారు ఏంటి అని కూడా మాట్లాడకుండా ఎమ్మెల్సీ అతను వెంట వచ్చిన కార్ల పైన దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్సీకి సంబంధించిన కార్ని పూర్తిగా ధ్వంసం చేసేశారు, వెంటనే దాడి చేశారు. అయితే ఈ దాడి గ్రామంలో జరగడంతో అక్కడున్న గ్రామస్తులంతా ఒక్కసారిగా అప్రమత్తమై వచ్చి దాడిని అడ్డుకున్నారు. ఎమ్మెల్సీని రక్షించి అక్కడి నుండి పంపించేశారు. అయితే గ్రామస్తులు స్వయంగా అక్కడ చెప్తూ ఉన్నారు, ఈ ఘటన గ్రామంలో జరిగింది కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ బతికిపోయాడు. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తల ఆ కోపం, వాళ్ళు రాడ్లు పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చిన విధానం, ఒక్కసారిగా కనీసం మాట్లాడకుండా దాడి చేసిన విధానం చూస్తూ ఉంటే గ్రామంలో జరిగింది కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ బతికిపోయారు. లేకుండా ఇదేదో దారి మధ్యలోనో ఊరి బయటనో ఈ దాడి జరిగి ఉంటే ఎమ్మెల్సీని రక్షించే వాళ్ళు కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. తప్పనిసరిగా 300 మంది వెళ్ళారు ఇలా రాట్లు తీసుకొని, పెట్రోల్ బాటిల్ తీసుకొని, అంటే తప్పనిసరిగా ఆయన్ని చంపేసి ఉండేవాళ్ళు. గ్రామంలో జరగడంతో మేము అడ్డుకోవడంతో ఎమ్మెల్సీ ఇతర వైసీపీ నాయకులు బతికిపోయారని కూడా ఆ నల్లగొండ వారి పల్లె గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే పులివెందుల్లో ఎలాగైనా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ మొత్తం మంత్రుల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేలని అక్కడ రంగంలోనికి దింపింది. 10,600 ఓటర్లు ఉన్నాయి కేవలం. కానీ ఏ స్థాయిలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 2 రోజుల్లోనే ఏకంగా 100 మందికి పైగా వైసీపీ నాయకుల పైన బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. ఆ బైండ్ ఓవర్ కేసులు కేవలం పులివెందుల రూరల్ జెడ్పీటీసీ పరిధిలోని వ్యక్తుల మీదే కాకుండా చుట్టుపక్కల ఉన్న మండలాలకు సంబంధించిన కీలకమైన వైసీపీ నాయకుల మీద కూడా, గతంలో వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేని వాళ్ళపైన కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. అంటే మొత్తం అష్టదిగ్బంధనం చేసి అందరినీ బెదరగొట్టి కేసులు పెట్టి, ఇంకా మాట వినకపోతే ఇలా దాడులు చేసి, నిన్న కూడా ఇద్దరిపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డైరెక్ట్ గా ఒక ఫంక్షన్ హాల్ దగ్గర దాడి చేస్తే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఈ రోజు ఏకంగా ఎమ్మెల్సీ మీద దాడికి తెగబడ్డారు. ఇలా ఒక భయానక వాతావరణం సృష్టించడం ద్వారా పోలింగ్ రోజు పులివెందుల రూరల్ మండలంలో రిగ్గింగ్ లాంటివి చేస్తున్నారని తెలిసిన ఏ వైసీపీ నాయకుడు, ఏ వైసీపీ కార్యకర్త ముందుకు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలా దాడులు చేయడం, ఒకవైపు బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ ఏకపక్షంగా చేస్తూ వెళ్తూ ఉన్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ దాడులకు నిరసనగా అవినాష్ రెడ్డి ఎస్పీని కలిసి ఎన్నికల్లో హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది, రక్షణ కల్పించండి అని అడగడానికి వెళ్లిన సమయంలోనే వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడికి తెగబడ్డారు. సో ఇంకా ఆగస్టు 12వ తేదీ ఎన్నిక జరగాల్సి ఉంది. ఇక్కడ ఏకంగా బీటెక్ రవి తన సతీమణినే, నాన్ లోకల్ అయినప్పటికీ ఆమెనే ఇక్కడ జెడ్పీటీసీ అభ్యర్థిగా నిలబెట్టారు. దాంతోపాటు ప్రచారంలో 100 వాహనాలతో ఏ గ్రామానికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు 100 వాహనాలు వేసుకొని వెళ్ళి బయట నుండి 100 మందిని తీసుకెళ్ళి మొత్తం ఒక భయానక వాతావరణాన్ని టెర్రరైజ్ చేసేలాగా ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కడప ఎమ్మెల్యే, మొత్తం ఇలా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, జిల్లాకి చెందిన రాంప్రసాద్ రెడ్డి, ఇలా మొత్తం నెట్వర్క్ అంతా కేవలం పులివెందుల జెడ్పీటీసీని కొట్టడం ఎలా అన్న దానిపైన పనిచేస్తోంది. ఇప్పుడు ఏకంగా కనిపిస్తే చాలు కొట్టేస్తాం అనే స్థాయికి పరిస్థితిని తీసుకెళ్లారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిక ఎంతవరకు సజావుగా సాగుతుంది, పోలీసులు ఎంతవరకు నిష్పక్షపాతంగా పరిస్థితిని కంట్రోల్ చేస్తారు అన్నది చూడాలి మరి.